మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూకు జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయికండి. మన పెద్దలు రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు చెప్పారు, ఇలాంటివి చేయకూడదని చెప్పారు. అందుకే రాజ్యాంగంలో పేర్కొన్నారు, ఒక రాష్ట్రానికి లభించినటువంటి సంపద అంతా సమంగా అందరికీ పంపిణీ జరగాలన్నటువంటి పేర్కొన్నారు. ఈ పేద ప్రాంతాల ప్రజల తాలూగా కన్నీరుని తొడవడానికి, ఆకలిని తీర్చడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబులాగా ధనవంతుల కోసం పనిచేసి, కొద్ది మంది కోసం పనిచేసి, ఆఖరికి భారత ప్రభుత్వానికి కూడా బ్లాక్మెయిల్ చేసి ఒక రాజ్యాంగ సవరణ కేవలం కొద్ది మంది ప్రయోజనం కోసం చేసే స్థితికి జారినటువంటి పరిస్థితులు చాలా సిగ్గుపడుతున్నాను నేను.